రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన వాగ్వాదం చిలికి గాలివాడలా మారి కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇక రెండు కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ పిడిగుద్దులు కురిపించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటనతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. బీహార్లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్లోని బోధ్గయాలో 29న ఓ పెళ్లి జరుగుతుంది. స్థానికంగా ఉన్న హోటల్లోని బ్యాంకెట్ హాల్లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధువరులు తమ గదుల్లో ముస్తాబవుతున్నారు. వారి వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హోటల్లో ఏర్పాటు చేసిన విందును ఆరగిస్తున్నారు. కాసేపటికి విందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన రసగుల్లా అయిపోయింది. ఈ విషయంపై మాట పెరగడంతో గొడవకు దారితీసింది. కాసేపటికే విందు జరుగుతున్న హాల్లో పెద్ద యుద్ధమే మొదలైంది. ఇక కుర్చీలు గాల్లోకి లేచాయి. చేతికి అందిన వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ అరుచుకుంటూ డైనింగ్ హాల్ కాస్త రణరంగంగా మార్చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ గొడవతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెంది ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆపై వరుడు కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడి కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే ఎవరిని అరెస్టు చేయలేదని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.